లక్కీ ఎక్కడికి తీసుకెళ్తున్నా మమ్మల్ని? ఇక్కడికి ఎందుకు వచ్చారా? ఏం మాట్లాడుతున్నావురా? వాళ్ళమ్మ కాదా? వాళ్ళ అనాథలా? ఏంట్రా నీకు పిచ్చి పట్టి ఏదేదో మాట్లాడుతున్నావురా? అవును, లక్కీ చెప్పేది నిజం. నాకు ఈ నిజం వాడికంటే ముందే తెలుసు. మీకు ఈ విషయం తెలియనివద్దని అంకుల్ ఆంటీ నా దగ్గర ఒట్టేయించుకున్నారు. కానీ వీడు మొత్తం వినేశాడు. నువ్వు సూపర్ అల్లకి. జీవితంలో మొదటిసారి మాట్లాడి అందరినీ బాధ పెట్టావు. మీ అమ్మ తప్పు చేసిందా విజయ్? కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పదంటారు. తన ప్రేమను పక్కన పెట్టి మీకు ప్రేమను పంచింది కదా, ఆవిడ చేసింది తప్పే. మీ నాన్న తప్పు చేశాడు అజయ్. మీ జీవితం నిలబెట్టడం కోసం ఆయన తన జీవితాన్ని పక్కన పెట్టి మరీ బతికాడు. ఆయన చేసింది తప్పే. ఇన్ని రోజులు మా అమ్మ ఎందుకు ఈ నిజం మాకు చెప్పలేదు? చెప్పుంటే ఏం చేసేవాడివి? ఇన్ని రోజులు ఈ విషయం డాడ్ ఎందుకు చెప్పలేదు? నేను వెళ్ళి అడుగుతాను. వెళ్ళేమని అడుగుతావురా? అనాథలైన మాకు అమ్మ నాన్నలుగా ఎందుకు అయ్యారని అడుగుతావా? ఈ నిజం మీకు తెలియకూడదు. తెలిస్తే మీరు బాధపడతారు అనుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆ నిజం మాకు తెలిసిపోయింది, మీరు ఇంకా బాధపడండి అని చెప్పరా? వెళ్ళి చెప్పు. గో అని ఈ విషయం ఎవరికి చెప్పరు. లక్కీ, నువ్వేం వినలేదు, అసలు మాకేం చెప్పలేదు. ఈ నిజాన్ని ఇక్కడే మర్చిపోదాం. వాళ్ళు మన అమ్మా నాన్నలే, ఎప్పటికీ మన అమ్మా నాన్నలే. ఇక్కడ నుంచి అమ్మ నాన్నలు ఎవరు బాధ పెట్టకూడదురా, బాధ పెట్టకూడదు. ఏంటి హనీ, ఎంటైర్ ఫ్యామిలీని ఒకే చోటుకి ఎంటర్ చేస్తున్నా? గొడవలు పడే వాళ్ళంతా కలిసిపోయారు. ఈ హ్యాపీ మూమెంట్ ని అంకుల్ ఆంటీలతో సెలబ్రేట్ చేసుకుని విజయ్తో నా లవ్ ని అందరి ముందు కన్ఫర్మ్ చేస్తా. నీకోసమే అనుకుంటా. వయసు లేట్. సారీ.